2024కు ముందు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ఏదైనా ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే అవన్నీ తప్పుడు కేసులే అన్నారు కదా. మనందరం కలిసి ఆ మాట చెప్పిన జనం దగ్గరికి వెళ్ళాం కదా. ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత అందరికీ సంబంధించినటువంటి అట్లాంటి కేసులు కొట్టేస్తున్నారు కదా. మరి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి నా మీద కేసులో కొట్టేయకపోగా పోనీ అట్లుంచినా పర్లేదు కానీ ఏకంగా ఛార్జ్ షీట్ వేసి నన్ను నేరస్తురాలుగా చూపించడం ఏంటి అన్నది. అది కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జనసేన తరపున జనసేన కోసం ఉద్యమిస్తే నాటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులో నన్నే నేరస్తురాలుగా ధృవీకరించడం ఏంటి అంటూ ఇప్పుడు జనసేనకు సంబంధించిన వినుత ప్రశ్నిస్తున్నారు. 2023లో పవన్ కళ్యాణ్కి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలో భాగంగా శ్రీకాళహస్తిలో నిరసన పోరాటం చేస్తే మా మీద తప్పుడు కేసు పెట్టారు. 24లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులను పునఃసమీక్షించి చాలా వరకు రాజకీయ కేసులు కొట్టేశారు. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం కూటమి అధికారంలో ఉన్న పార్టీకి చెందిన జనసేన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే నా మీద 2025లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీని మీద ప్రజలు, జనసేన పార్టీ పెద్దలు, టీడీపీ పార్టీ పెద్దలు ఆలోచించాలి. శ్రీకాళహస్తిలో కక్ష సాధింపు లేదా రాజకీయంగా టార్గెట్ చేస్తున్న స్థాయి ఎంతవరకు వెళ్ళిందో ఆలోచించండి అని అడుగుతోంది.